ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసి పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా పేరుంది. 1978 నుండి ఆ కుటుంబానికి అక్కడ ఏ ఎన్నికల్లోనూ ఎదురులేదు. ఆ కుటుంబాన్ని ఎదిరించి గెలవడం మాట పక్కన పెడితే పోటీ చేయడమే డేరింగ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వారిలో ఇద్దరి పేర్లే వినిపిస్తాయి. అందులో ఒకరు ఎస్పీ సతీష్ రెడ్డి పేరు కాగా ఇంకొకరు బీటెక్ రవి. సతీష్ రెడ్డి ప్రస్తుతం వైసీపీలో చేరిన బీటెక్ రవి మాత్రం 3 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో పోరాడుతూనే ఉన్నారు. తాజాగా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచి వైఎస్ కుటుంబ కంచుకోటను బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో అసలు బీటెక్ రవి ఎవరు, అమెరికా వెళ్లాల్సిన ఆయన రాజకీయాల్లోకి ఎందుకొచ్చారు, వైఎస్ కుటుంబంతో ఎందుకు తలపడాల్సి వచ్చింది అనేది తెలుసుకుందాం. బీటెక్ రవి పూర్తి పేరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. వీరిది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామం. తల్లిదండ్రులు కృష్ణారెడ్డి, సరస్వతమ్మ. వీరిది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు బీటెక్ రవి. సింహాద్రిపురం, పులివెందుల్లో ఇంటర్ వరకు చదివిన బీటెక్ రవి చదువులో ముందుండేవారు. 1992లో కర్ణాటకలోని ధార్వాడ్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేశారు. అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పాస్పోర్ట్ కోసం అప్లై కూడా చేశారు. ఆ కుటుంబం రాజకీయాల్లో ఉన్న బీటెక్ రవికి మాత్రం రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ బీటెక్ పూర్తయ్యాక జరిగిన ఒకే ఒక్క ఘటన బీటెక్ రవి జీవితాన్ని రాజకీయాల వైపు తిప్పింది. సింహాద్రిపురం మండలం అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి తెలుసు. పులివెందుల నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, కడప ఎంపీలుగా గెలిచిన వారు చాలా మంది ఈ మండలానికి చెందినవారే. వైఎస్ రాజారెడ్డి కుటుంబం కూడా ఈ మండలానికి చెందినదే. ఇక సింహాద్రిపురం మండలంలో రాజకీయ వాతావరణం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ఆ మండలంలో బీటెక్ రవి తండ్రి, బాబాయ్ రాజకీయాల్లో టీడీపీకి మద్దతుదారులుగా ఉండేవారు. అదే గ్రామంలో రవీంద్రనాథ్ రెడ్డి అని సీనియర్ లీడర్ వైఎస్ కి ప్రధాన అనుచరుడుగా ఉండేవారు. ఆ 2 కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవి. ఒకే గ్రామంలో 2 రవీంద్రనాథ్ రెడ్డిలు ఉండడంతో వారి గురించి చెప్పేందుకు సీనియర్ లీడర్ అయిన రవీంద్రనాథ్ రెడ్డిని పెద్ద రవీంద్రనాథ్ రెడ్డి అని పిలిచేవారు. మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి గ్రామానికి వచ్చాడు కాబట్టి బీటెక్ రవి అని పిలవడం మొదలుపెట్టారు. అలా మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేరు బీటెక్ రవిగా మారిపోయింది. ఇక తన స్నేహితులు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో తాను కూడా అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో సింహాద్రిపురంలో సీనియర్ రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఆ దాడి నుండి రవీంద్రనాథ్ రెడ్డి తప్పించుకున్నా పక్కనున్న వ్యక్తి చనిపోయాడు. ఈ కేసులో చాలా మంది పేర్లను చేర్చారు. అందులో బీటెక్ రవి పేరును కూడా చేర్చారు. వాస్తవానికి బీటెక్ రవి ఆ కేసులో లేడని చాలా మందికి తెలుసు. కానీ అప్పట్లో ప్రత్యర్థులను ఆర్థికంగా, చదువు పరంగా, రాజకీయంగా దెబ్బతీసేందుకు కేసుల్లో ఇరికించే కల్చర్ ఉండేది. ఆ క్రమంలోనే తన పేరును కూడా ఇరికించారని బీటెక్ రవి చెబుతారు. ఆ కేసులో ఇరుక్కోవడంతో పాస్పోర్ట్ కూడా రాలేదు. దీంతో గ్రామంలోనే ఉండి తన బాబాయ్ వెంట తిరిగేవాడు. తన పేరును ఇరికించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కూడా చెబుతారు బీటెక్ రవి. ఆ తరువాత 1996లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద రవికి పోటీగా బీటెక్ రవి కుటుంబం నిలబడి గెలిచింది. అప్పటికే చుట్టుపక్కల గ్రామాల్లో బీటెక్ రవి పేరు మారుమోగేది. కానీ వైఎస్ కుటుంబంతో తలపడాలి అనే ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే ఆర్థికంగా, రాజకీయంగా వైఎస్ కుటుంబాన్ని ఢీకొట్టే బలం లేకపోవడం ఒక కారణమైతే మండల స్థాయి రాజకీయం వరకే పరిమితం కావాలన్న ఆలోచన మరో కారణం. ఆ సమయంలోనే సింహాద్రిపురం, లింగాల తదితర మండలాల్లో స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసుకోవడం, వైఎస్ కి ప్రత్యర్థులుగా ఉన్న వారి ఇళ్లను బాంబులతో పేల్చేయడం, హత్యలు చేయడం లాంటివి జరిగాయి. వాటిని అడ్డుకుంటూనే రాజకీయం చేసేవారు బీటెక్ రవి బాబాయ్. అయితే 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక నియోజకవర్గంలో పరిస్థితి మారింది. బీటెక్ రవి బాబాయ్ని, తన కజిన్ ని దారి కాచి హత్య చేశారు. ఆ ఘటన బీటెక్ రవి కుటుంబంలో విషాదాన్ని నింపింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలియకుండా తన బాబాయిని చంపే ధైర్యం ఎవరికీ లేదని చెప్పేవాడు. అప్పటి నుండి వైఎస్ కుటుంబంతో తలపడ్డం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఆ కేసును కూడా పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయ పోరాటం చేశారు. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన విచారణ మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదు. ఆ హత్య చేసింది ఎవరో అందరికీ తెలిసినా చట్ట ప్రకారం మాత్రం నిరూపణ కాలేదు. అంతకు ముందటి కేసులో 10 ఏళ్ల పాటు పోరాటం చేసి నిర్దోషిగా బయటపడ్డాడు. అప్పటికే తన స్నేహితులు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఓవైపు తన కెరీర్ ని ప్రభావితం చేయడం, మరోవైపు తన బాబాయ్ హత్యకు గురి కావడం,
ఈ ఘటనలకు వైఎస్ కుటుంబమే కారణమని భావించి వైఎస్ కుటుంబంతో నేరుగా తలపడేందుకు సిద్ధపడ్డాడు. మండల స్థాయి నుండి నియోజకవర్గ స్థాయికి ఎదిగాడు. ఎస్పీ సతీష్ రెడ్డితో కలిసి పనిచేసేవారు. పులివెందుల అసెంబ్లీ పరిధిలో ఏ ఎన్నిక వచ్చినా టీడీపీ తరపున అభ్యర్థులను పెట్టేవాడు. అలా వైఎస్ కి కొరకరానికోయగా మారాడు. ఇక 2009లో వైఎస్ మరణం తరువాత నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారాయి. 2010లో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీని పెట్టడం, ఉప ఎన్నిక రావడంతో బీటెక్ రవిని పోటీకి దింపింది టీడీపీ పార్టీ. ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి విజయమ్మ పోటీ చేస్తే కాంగ్రెస్ నుండి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేశాడు. టీడీపీ నుండి బీటెక్ రవి పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ 81,000 ఓట్ల మెజార్టీతో గెలవగా బీటెక్ రవికి 3వ స్థానం వచ్చింది. తొలి ఎన్నికల్లో ఓటమి ఎదురైన నియోజకవర్గంలో ఎస్పీ సతీష్ రెడ్డితో పాటే కలిసి వైఎస్ కుటుంబంతో పోరాడేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి ఎస్పీ సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అప్పటికే టీడీపీ బీటెక్ రవికి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు 2017లో కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్ వివేకాపై గెలుపొంది రికార్డు సృష్టించారు బీటెక్ రవి. దీంతో ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. ఆ ఎన్నికల్లో గెలుపు చాలా ఈజీ అనుకున్న వైసీపీకి ఈ ఓటమి షాక్ అని కూడా చెప్పవచ్చు. అదే సమయంలో జిల్లా టీడీపీ శ్రేణులను ఏకం చేయడంతో పాటు అనేక ఒత్తిళ్లు ఎదుర్కొని తమ వాళ్లను కాపాడుకుంటూనే కడప ఎమ్మెల్సీగా గెలిచారు. అలా 40 ఏళ్ల వైఎస్ కుటుంబ రాజకీయ చరిత్రలో తొలిసారి ఆ కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేక హత్యకు గురయ్యారు. ఆ కేసులో బీటెక్ రవి పైన వైఎస్ కుటుంబం ఆరోపణలు చేసింది. అయితే తనను ఆ కేసులో ఇరికించేందుకు కుట్ర జరుగుతుందని కొందరు అధికారుల ద్వారా సమాచారం తెలుసుకున్న బీటెక్ రవి ముందస్తుగా న్యాయ పోరాటం ప్రారంభించారు. వైఎస్ వివేక హత్య కేసులో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని, ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అదే సమయంలో వైఎస్ వివేక కుమార్తె సునీత కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో ఈ కేసును సిబిఐకి అప్పగించారు. ఇక 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో వైఎస్ వివేక హత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో మొదట బీటెక్ రవిపై ఆరోపణలు వచ్చినా సిట్ విచారణకు హాజరైనా ఆ తరువాత ఆయన పాత్ర లేదని తేలింది. వైఎస్ కుటుంబంలోని కొందరే ఈ హత్యకు కారణమని వివేకా కుమార్తె పోరాటం చేయడం ప్రారంభించడంతో బీటెక్ రవికి పబ్లిక్ లో క్లీన్ చిట్ వచ్చింది. ఇక 2020లో అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టింది. ఆ బిల్లును గవర్నర్ ఆమోదించారు. దీనికి నిరసనగా బీటెక్ రవి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటికి ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కూడా. అప్పటి నుండి నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటూ వచ్చారు. వైసీపీ వైనాట్ కుప్పం అని ప్రచారం చేస్తుంటే పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు పావులు కదుపుతూ వచ్చారు. ఆ క్రమంలోనే బీటెక్ రవికి గన్మెన్లను తొలగించింది వైఎస్ జగన్ సర్కార్. అప్పట్లో బీటెక్ రవి భద్రతపై ఆందోళన వ్యక్తమైంది కూడా. ఇక 2023 నవంబర్లో కడప నుండి పులివెందులు వెళ్తున్న బీటెక్ రవిని 20 మంది వచ్చి ఎత్తుకెళ్లారు. చాలాసేపటి వరకు బీటెక్ రవిని ఎత్తుకెళ్లింది పోలీసులు అనే విషయం బయటకు రాలేదు. చివరికి నారా లోకేష్ టూర్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన అంశంపై అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తరువాత పలు కేసులు నమోదయ్యాయి. చివరికి క్రికెట్ బెట్టింగ్ కేసులోనూ ఆయన పేరు చేర్చారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బీటెక్ రవి మాత్రం టీడీపీతోనే ఉన్నారు. టీడీపీ కూడా బీటెక్ రవిని కాపాడుకుంటూ వస్తోంది. ఇక ఎస్పీ సతీష్ రెడ్డి 2024 ఎన్నికల సమయానికి వైసీపీలో చేరారు. దీంతో ఆ ఎన్నికల్లో పులివెందుల్లో వైఎస్ జగన్ పై పోటీ చేసే అవకాశం బీటెక్ రవికి దక్కింది. అయితే పులివెందుల అసెంబ్లీ స్థానంలో వైఎస్ జగన్ ను ఢీకొట్టడం అంత ఈజీ కాదు. అనేక ఇబ్బందులు, బెదిరింపులు ఎదుర్కొన్నారు కూడా. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ 61,000 మెజార్టీతో గెలిచారు. అయితే అంతకు ముందు 4 ఎన్నికలతో పోల్చితే పులివెందుల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల సంఖ్యను భారీగా పెంచగలిగారు. అదే సమయంలో 2004 తర్వాత వైఎస్ కుటుంబానికి ఆ నియోజకవర్గంలో అతి తక్కువ మెజార్టీ వచ్చేలా చేశారు కూడా. వైఎస్ జగన్ కు 1,00,000 మెజార్టీ వస్తుందని వైసీపీ శ్రేణులు భావించినా 61,000కు పరిమితం చేయగలిగారు. కూటమి కారణంగానే మెజార్టీ తగ్గిందని, ఈవీఎంలే కారణమని వైసీపీ శ్రేణులు చెబుతున్నా ప్రజారాజ్యం పార్టీకి 2009లో వచ్చిన 3,600 ఓట్లు తప్ప ఏ పార్టీకి కూడా అన్ని ఓట్లు రాలేదని, వైఎస్ కుటుంబం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే అక్కడ గెలిచేదని మరికొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా 2024 ఎన్నికల్లో
వైఎస్ జగన్ మెజార్టీని భారీగా తగ్గించగలిగారు బీటెక్ రవి. అక్కడి నుండి మరో రాజకీయ పోరు ప్రారంభమైంది. అంతకు ముందటి జెడ్పీ ఎన్నికల్లో 52 స్థానాలకు గాను 49 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. 3 చోట్ల ఎన్నికలు జరిగితే 3 వైసీపీనే గెలిచింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే పులివెందుల జెడ్పీటీసీ తుమ్మల పరమేశ్వర్ రెడ్డి ఓ ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మళ్లీ రాజకీయ వేడి మొదలైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డిని పోటీకి దింపగా వైసీపీ నుండి హేమంత్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 11 మంది పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలపై చర్చ జరిగింది. టీడీపీ అధికార దుర్వినియోగం చేసిందని వైసీపీ ఆరోపించింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో ఈ ఫలితాలు వచ్చాయి. మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది. 40 ఏళ్ల తరువాత పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ కంచుకోట బద్దలైందనే చర్చ ఇప్పుడు మొదలైంది. మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో బీటెక్ రవి పలు ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నన్ను తీసేయాలని వైఎస్ జగన్ అనుకుంటే అరగంట కూడా పట్టదు. ఆయనకు ఆ ఆలోచన రాకూడదని కోరుకుంటున్నా. అదే జరిగితే వైఎస్ జగన్ పై ఇంకో సిబిఐ కేసు నమోదు కావడం ఖాయం. వైఎస్ సునీత స్వయంగా తన తండ్రి హత్య కేసులో పోరాడడం మొదలుపెట్టాక ఆ హత్య కేసులో నాకు సంబంధం లేదని రుజువైంది. లేకపోతే ఆ కేసును నా మెడకు వేసేవారు. నా జీవితాంతం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వ్యతిరేకంగానే పోరాడతా. వైఎస్ రాజారెడ్డి తనను నమ్మిన వారిని కాపాడుకునే వ్యక్తి. అది తప్ప ఒప్ప అనే విషయం పక్కన పెడితే నమ్ముకున్న వారికి అండగా నిలిచేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తప్పులన్నీ తన మీద వేసుకుని కొడుకును మంచివాడుగా చూపించేందుకు చెడ్డవాడయ్యాడు. వైఎస్ రాజారెడ్డి కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి డేంజర్. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే జగన్ చాలా డేంజర్. ఇవే కాదు, బీటెక్ రవి గతంలో చేసిన మరికొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారాయి. ఇక బీటెక్ రవి కుటుంబ ఆస్తుల విషయానికి వస్తే, ఆయన కుటుంబ ఆస్తులు దాదాపు 1.5 కోటి వరకు ఉన్నాయి. బత్తాయి తోటలు, కాంట్రాక్టులు, ఆదాయ వనరులు. ఆయన కుమారుడు డాక్టర్. మొత్తం మీద పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టిన వ్యక్తిగా మరోసారి వార్తల్లో నిలిచారు బీటెక్ రవి. ఇవి బీటెక్ రవికి సంబంధించిన అంశాలు.